క్రమశిక్షణకు మారుపేరైన కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యయుతంగా నడిచే ప్రజా ఉద్యమాల పార్టీ సిపిఐలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. నాయకులు చెప్పినట్లు నడుచుకునే సిపిఐ నేతల్లో పదవీ కాంక్షలు మొదలయ్యాయి. అందుకోసం గ్రూపులు కట్టే పరిస్థితి ఏర్పడింది. ఏపీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి హోదా కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు ప్రారంభించారు. దాంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపిక అర్ధాంతరంగా ఆగిపోయింది. కౌన్సిల్ కార్యదర్శి వర్గం ఎన్నిక జరిగినా కార్యదర్శి ఎన్నిక మాత్రం జరగకుండానే ఒంగోలులో జరిగిన 3 రోజుల మహాసభలను ముగించేశారు. ఆల్ ఇండియా మహాసభ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుందామంటూ దాటవేశారు. 3 రోజుల పాటు ఒంగోలు సిపిఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ మహాసభల్లో గత కార్యక్రమాల్లో చర్చించుకోవడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది. దాంతో పాటు నూతన సారథిని ఎన్నుకోవాల్సి ఉంది. పార్టీ నిబంధనల ప్రకారం ఒక కామ్రేడ్ 3 పర్యాయాల కంటే ఎక్కువ సార్లు పార్టీ కార్యదర్శిగా పనిచేయడానికి వీలు లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. 3 సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఇదే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో విభేదాలను, పదవిపై ఉన్న మోజుతో పాటు పార్టీ నాయకత్వంపై కేడర్ మధ్య ఉన్న అంతరాలను బయటపెట్టింది. మహాసభ చివరి రోజు గందరగోళానికి గురైంది. రామకృష్ణ తర్వాత రాష్ట్ర సిపిఐ కార్యదర్శిగా పార్టీ సీనియర్ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉండాలంటూ ప్రస్తుత కార్యదర్శి రామకృష్ణ ప్రతిపాదనలు పెట్టారు. అయితే పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి ఎవరైనా పోటీ పడొచ్చు. దాంతో ముప్పాళ్ల పేరు ప్రతిపాదించగానే మరో లీడర్ ఈశ్వరయ్య తాను కార్యదర్శి స్థానానికి పోటీగా ఉంటానని చెప్పడంతో ఒక్కసారిగా పార్టీ లీడర్స్ అవాక్కయ్యారు. అయితే ఇప్పటికే ఈశ్వరయ్య కార్యదర్శి అవుతారని మహాసభకి హాజరైన ప్రతినిధులు భావించారట. అయితే రామకృష్ణ ముప్పాళ్ల పేరు తెర మీదకి తీసుకురావడంతో ఈశ్వరయ్య పోటీకి రావడం, ప్రజాస్వామ్యయుతంగా పోటీ పెట్టాలని కోరడంతో చేసేదేమీ లేక ఈశ్వరయ్యను సముదాయించే పనికి పార్టీ లీడర్స్ దిగారు. ముప్పాళ్ల వయసులో పెద్దవారు. పార్టీ నిబంధన ప్రకారం 75 ఏళ్ల వరకు మాత్రమే పార్టీ రాష్ట్ర పోస్టుల్లో కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒక్కసారి ముప్పాళ్ల నాగేశ్వరరావుకి అవకాశం ఇద్దాం, తర్వాత నువ్వు సెక్రటరీ అవ్వచ్చు అంటూ ఈశ్వరయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరగాలి, తాను పోటీలో ఉంటానని ఈశ్వరయ్య తెగేసి చెప్పడంతో కార్యదర్శి పదవి తర్వాత చూద్దామంటూ ఎన్నిక వాయిదా వేయాల్సి వచ్చింది. మరోపక్క ఈశ్వరయ్య అనుచర వర్గం కూడా ఓటింగ్ పెట్టాలని ఓటింగ్ నిర్వహిస్తే ఈశ్వరయ్య గెలిచే అవకాశం ఉందని డిమాండ్ చేశారంట. అదే కనుక జరిగితే ప్రస్తుత సెక్రటరీగా ఉన్న రామకృష్ణ ప్రతిపాదన వీగిపోతే పరువు పోతుందని భావించిన సిపిఐ అగ్రనాయకత్వం కార్యదర్శి ఎన్నికలను వాయిదా వేసిందంటున్నారు. ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ సిపిఐ చరిత్రలో లేదంటున్నారు సీనియర్ నాయకులు. క్యాస్ట్ ఈక్వైజేషన్స్ కూడా ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ లీడర్స్ పై ప్రభావం చూపిస్తున్నాయని, దానికి కారణంగానే ముప్పాళ్ల పేరు తెర మీదకు వచ్చిందనే అభిప్రాయం కూడా కొంతమంది కేడర్ వ్యక్తం చేస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్యకు పదవి వస్తుందనే కారణంతోటే వాయిదా వేశారనే వాదన వినిపిస్తోంది. ఒంగోలులో జరిగిన మహాసభలో ఆ జిల్లా కేడర్ కూడా పార్టీ అగ్రనాయకత్వం చెప్పిన దానికి వ్యతిరేకంగా నిలదించడంతో పార్టీ చరిత్రలో ఒంగోలు సభ నిలిచిపోతుందని, ఇటువంటి మహాసభ ఇప్పటి వరకు చూడలేదంటూ నాయకత్వం కూడా అసహనం వ్యక్తం చేసిందట. కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో దాదాపు 10 మంది జిల్లా కార్యదర్శులు ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి ప్రతిపాదనను వ్యతిరేకించారంటే నాయకత్వానికి కేడర్ కి మధ్య దూరం ఏ విధంగా పెరుగుతుందో అర్థమవుతుందని సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కమ్యూనిస్టుల్లో కూడా అంతర్గత కొమ్ములాటలు ఇప్పుడు బహిర్గతం అవుతూ ఉండడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. పదవీ కాంక్షకు కమ్యూనిస్టులు కూడా అతీతులు కాదు అన్న విమర్శలు వస్తున్నాయి.